బీజేపీ బీఆర్ఎస్ మధ్య డీల్ కుదరటం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ నేత ఈరవత్రి అనిల్ ఆరోపించారు. డీల్లో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందన్నారు. కేటీఆర్, హరీష్ రావు బీజేపీ పెద్దలను కలిసి ఒప్పందం చేసుకున్నారన్నారు. నిన్న ఇద్దరు బాబామర్దులు ఢిల్లీకి పోయి అక్కడ మాట్లాడుకున్నాము. ఢిల్లీ బీజేపీ పెద్దలతో మాట్లాడుకున్నారు. బీజేపీ పెద్దలతో మాట్లాడుకున్న తర్వాత వాళ్ళకు ఒక డీల్ కుదిరింది. అది విలీనమే అని నేను అనుకుంటున్నాను. గత కొన్ని నెలలుగా ప్రయత్నం కొనసాగుతున్నాను. అందులో భాగంగా నిన్న ఫైనలైజ్ చేసుకుంటూ మాకు తెలిసింది. ఇది ఆ బెయిల్ అంటే కండిషన్, ఇట్ ఈస్ ఎ కండిషనల్ బెయిల్ ఫ్రమ్ ద నేను అందుకే అంటున్నాను, ఇట్స్ ఎ కండిషనల్ బెయిల్ ఆఫ్ బీజేపీ. మీరు విలీనం చేస్తేనే మీ పార్టీని మా అంతా కలిపితేనే బెయిల్ వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగిందని మాకు ఆ సమాచారం ఉంది. అందులో భాగంగా డీల్లో భాగంగా కవితకు బెయిల్ వచ్చింది. ఇది ముందే ఊహించారు, ఇప్పుడు కాదు. కొన్ని నెలలుగా జరుగుతున్న తతంగం మీద బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా మాట్లాడుకున్నారు. ఒకరికొకరు సహకరించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒకరికొకరు సహకరించుకున్నారు. బెయిల్ కవితకు ఇంకా బెయిల్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇంకా వీళ్ళిద్దరు కూడా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా నిన్న సంబంధం జరిపారని మనకి తెలిసింది. ఇంకా ఇది చీకటి ఒప్పందం ఉంది. అంతమంది చీకటి ఒప్పందంలో భాగంగా వాళ్ళు సహకరించుకోవాలి. ఇప్పుడు బహిర్గతమైపోయింది. ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. ఇంకా ఇంకేం పేరు వచ్చింది మిగిలినని సోషల్ మీడియా వాస్తవంగా నేను అదే దాని నుంచి అంటున్నాను. ఇది ఎప్పటి నుంచో ఒప్పందం జరుగుతుంది, ఎప్పటి నుంచో ఈ డీల్ జరుగుతుంది. సరే, అన్ని ఒక డీల్ చేసుకునేటప్పుడు ఎనీ డీల్ దాంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. మాకు ఇది కావాలా, మాకు ఇది ఇవ్వాలా అని చెప్పేసి అవన్నీ ఉంటాయి. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ చర్చలు కొన్ని నెలలుగా కొనసాగినాయి. మొత్తానికి ఆ డీల్ పూర్తి అయిపోయింది, మొత్తం సీజ్ అయిపోయింది. కాబట్టి త్వరలోనే నాకు తెలిసి విలీనం ఉంటుంది. బీఆర్ఎస్ విల్ మర్జ్ ఇట్